స్థల పురాణం ప్రకారం ఇది సాధారణ కృష్ణాలయం కాదు. ద్వాపర యుగంలో ఒక కార్తీక పౌర్ణమి రోజు రాధాకృష్ణులు రాసలీలలో తేళ్లాడుతున్నప్పుడు శ్రీకృష్ణుడి కాలి వద్ద ఉన్న నూపురంలోని మువ్వ ఇక్కడ నేల మీద పడిపోతుంది. శ్రీకృష్ణుడు ఆ మువ్వ కనిపెట్టమని నారద మహర్షికి ఆజ్ఞాపిస్తాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ మువ్వ దొరకదు. తర్వాత ఆ మువ్వ మౌద్గల్య మహర్షిగా పునర్జన్మ తీసుకుంటాడు. నారదుడు అతనికి తన మూలం చెప్పి, నీ తపస్సుతోనే ప్రభువు నీ ముందుకు వస్తాడు అంటాడు. మౌద్గల్య మహర్షి ఇక్కడే ఇసుకతో చిన్న వేణుగోపాల స్వామి విగ్రహం తయారు చేసి గాఢ తపస్సు మొదలు పెడతాడు. అతని భక్తి చూసి శ్రీమన్నారాయణుడు వెలుగు దీపంలా ప్రత్యక్షమై అదే ఇసుక రూపం స్వయంభూగా స్థిరమైపోతుంది. ఆ రాత్రే దేవతలంతా కలిసి స్వామివారికి ఆలయాన్ని ఏర్పరిచినట్టు స్థలపురాణం చెబుతుంది. మౌద్గల్య ఋషి తపస్సుతో దిగివచ్చిన గోపాలుడు కావడంతో ఆయనకు మొదట మువ్వ వేణుగోపాల స్వామి, దాంతో గ్రామానికి మువ్వ, తర్వాత కాలక్రమేణా మొవ్వ అనే పేరు వచ్చింది.